అందరికీ నమస్కారం. జన సైనికుల తరపు నుంచి, వీర మహిళల తరపు నుంచి, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మీ ముందుకు వచ్చాను. 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అంటే, వైసీపీ నాయకులు ఒక్కసారి ఊపిరి పోసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పేలుతూ ఉన్నారు. వాళ్ళకి అర్థం కావడం లేదు ఏం చేయాలో అనేది. అసెంబ్లీయా బాయ్కాట్ చేశారు, వెళ్ళడం లేదు. ఏం చేయాలి? రోడ్ల మీద ఎవరు కనబడతారా, ఎవరి మీద గేలం వేస్తే ఏం పని అవుతుందా అని చూసి ఒక్కొక్క అకేషన్ని ఒక్కొక్కలాగా క్రియేట్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా వివరంగా, చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, నేషన్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. అంటే అప్పట్లో శ్రీ గురజాడ అప్పారావు గారు పెద్దలు ఆయన చెప్పినట్టుగా, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు చేయవోయ్ అని అంత క్లియర్గా చెప్తే, అంటే దేశాన్ని ప్రేమించు, కులాలు మతాలు వీటి మీద మీరు కొట్లాటలకి వీటికి వెళ్ళొద్దు, దేశాన్ని ప్రేమిస్తే మీకు అది మేలు జరుగుతుంది, మంచి పని చెయ్యండి, ఇలాంటి వాటిలో విభేదాలు వద్దు అని చాలా క్లియర్గా చెప్పారు. అదే ఆశయంగా 7 సిద్ధాంతాలతో పుష్కరం కంప్లీట్ చేసుకున్న మా పార్టీకి, మేము ఒక ఆశయం కోసం చేస్తున్న మా నాయకుడికి మీరు ఇలాంటివి అంటగడతారా? మొన్న జరిగిన సాయికృష్ణ ఇష్యూలో, అంతకుముందు సుగాలి ప్రీతి ఇష్యూలో మీరు నచ్చినట్టు మార్చుకుంటా వెళ్తా ఉన్నారు. అంతేగాని మా నాయకుడు ఎప్పుడు కూడా, అప్పుడు మాకు హోదా లేకపోయిన పార్టీ, అసలు గవర్నమెంట్ ఫామ్ అయ్యింది ఇదే మొదటిసారి మేము ఉండగా, అయినా కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక అకౌంటబుల్ పర్సన్గా ఆయన పదవులతో సంబంధం లేకుండా he raised his voice. నేను ఎప్పుడు చెప్తుంటాను, a person who raises his voice is the true leader. అది ఆయన సిద్ధాంతం. ఆయన నమ్ముకున్న మేమందరం కూడా ఒక సోల్జర్స్గా ముందుకు వెళ్తున్నాం. అయితే సాయికృష్ణ ఇష్యూలో, సుగాలి ప్రీతి ఇష్యూలో, ఇంకా వేరే వేరే ఇష్యూస్లో కూడా కులాలు అంటించి లేబుల్స్ పెట్టింది మీరు, పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆయన ఎప్పుడు నన్ను ఒక కాపు నాయకుడిగా చూడొద్దు, ప్రతిదీ క్లియర్గా చెప్తున్నారు. సమస్య ఉంటే సమస్య గురించి మాట్లాడండి, విషయం గురించి, కాజ్ గురించి మాట్లాడండి అని. కాకపోతే మీకు నచ్చినట్టు అచ్చు బొమ్మగా మాట్లాడుతున్నారు. అయితే అంబటి రాంబాబు గారు చాలా హాస్యాస్పదంగా ఉంది ఆయన మాటలు. ఏం చెప్తున్నారు ఆయన? ఏంటి హోంశాఖ ఆయనకి ఇవ్వాలని మీరు రికమెండ్ చేస్తారా? అసలు ఆ స్థాయి మీది? అసలు మీకు ఆ అర్హత ఉందా? మీరెవరండి? అప్పట్లో మేము సపోర్ట్ చేసిన టీడీపీ టైంలో కూడా, అప్పుడు కూడా ఆయన ఏ పదవి ఆశించలేదే. అప్పుడు కూడా ఒక సీనియర్ లీడర్, ఆయన గవర్నెన్స్లో మన ఏపీ రాష్ట్రం బాగుంటుందని సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కూడా ఏ పదవి తీసుకోలేదు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే, మీకు ఆ స్థాయి కాదు, మీరు ఆపండి, అక్కడితో ఆగండి. మీకు కావాలంటే ఆయన కాలు పట్టుకొని తెచ్చుకోండి. ఇంకేమైనా కావాలండి, మీకు అలవాట్లే కదా, మీకేమి దానివల్ల లాభాలు ఉన్నాయో మాకు తెలియదు. అది ఒకటి. అయితే ఇందాక గురజాడ అప్పారావు గారి గురించి చెప్తూ అలాగే ఇంకొక మాట చెప్పాలి. జై భీమ్ అంటూ కొన్ని మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. జై భీమ్ అని మాట్లాడినప్పుడు అంబేద్కర్ గారి గురించి మనం తెలుసుకోవాలి. ఆయన కాన్స్టిట్యూషన్ తయారు చేయడంలో ముఖ్య భూమిక ఉన్నవారు. ఆయన కాన్స్టిట్యూషన్లో, ప్రియాంబుల్లో మన గురించి, మన రైట్స్ గురించి, డ్యూటీస్ గురించి ప్రత్యేకించి, అంటే మిగతా అన్నిటితో పాటు అది సోవరిన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ అన్నది. దాంట్లో కూడా తెలుగులో, అంటే మీకు వివరంగా చెప్పాలి, దాంట్లో కూడా క్యాస్ట్, క్రీడ్ ఇవన్నీ కాకుండా అందరం ఒకటే అని చెప్తూ దానికి తగ్గట్టు ఒక చట్టాన్ని, ఒక కాన్స్టిట్యూషన్ని తయారు చేసిన మహానుభావుడు. ఆయన పేరు చెప్పుకొని మీరు పబ్బం గడుపుకొని ఇష్టం వచ్చినట్టు మీరు కులాలకు అతీతంగా ఏ రోజైనా మాట్లాడారా? కులాలకు అతీతంగా మీరు ఎప్పుడైనా ఏదైనా చేశారా?
మాలో ఇమడలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు కాస్త వైసీపీలోకి వచ్చారు. వాళ్ళు మాట్లాడే వాళ్ళే తప్ప వాళ్ళకి లా అండ్ ఆర్డర్ గురించి ఏం తెలుసు? వాళ్ళకి ఒక నల్ల కోట్ వేసుకుంటే లాయర్లు అయిపోరు, నల్ల కోట్ వేసుకుంటే అడ్వకేట్స్ గా వెళ్ళి ప్రొఫెషన్ చేసి అకౌంటబుల్ గా చేయరు. గుర్తుపెట్టుకోండి. అంటే పోతే ఈకే కదా, వస్తే కొండ వస్తుంది, లేకపోతే ఈకే కదా అన్న ఆలోచించే స్మాల్ లైన్ ఆఫ్ లీడర్స్, అసలు లీడర్లు కూడా అన్నాం, స్మాల్ లైన్ ఆఫ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు, విచ్ ఈస్ నాట్ అప్రోప్రియేట్. అయితే మళ్ళీ అంబటి రాంబాబు గారి గురించి చెప్తాను. అవసరమైతే తెల్ల జుట్టు లేదంటే నల్ల జుట్టు వేసుకుని రంగులు మార్చే టైపుగా ఆయన మాట్లాడే మాటలకి, ఆయన హెయిర్ స్టైల్స్ కి ఒక నమస్కారం. మీకు సంబంధం లేదు. అయితే ఇంకా చెప్పాలి, ఈరోజు సాయి కృష్ణ గారి విషయంలో కానీ, అదేవిధంగా సుగాలి ప్రీతి విషయంలో కానీ, సుగాలి ప్రీతిదైతే ఇన్నేళ్లు కావిడి మోసి పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తేనే ప్రజల్లోకి ఆ ఇష్యూ వచ్చింది. సొల్యూషన్స్ ఆర్ డిఫరెంట్. హీ ఈస్ ద పర్సన్ హూ బ్రాట్ ద ఇష్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్. సిమిలర్ గా అదే ఆవేశంతో, అదే అకౌంటబిలిటీతో లా అండ్ ఆర్డర్ ని నేను చూసుకుంటా, ఇన్నాళ్ళు ఈ 5 శాఖలకే పరిమితమై ఉన్నా అన్న విషయాన్ని అన్నారు తప్ప వేరే దానికి ఆయన టెక్నికల్ గా పాయింట్ టు పాయింట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిబేట్. ఎవరికైనా అవకాశం ఉండి, ఎవరికైనా ఆలోచన ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ పింగ్ మీ, యూ కెన్ డైరెక్ట్లీ టాక్ టు మీ. బట్ జనసేన తరపు నుంచి మా అందరి గళం ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా ఈజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్, అకౌంటబుల్ పర్సన్, నేషన్ ఈస్ ద ఫస్ట్ అన్న ఆలోచనతో వెళ్లే జయంత్ ఉన్న ఒక ట్రూ లీడర్. ఆయన్ని మేము ఫాలో అవుతున్నాం. ఇంకొకసారి ఇలాంటివి ఏమన్నా వస్తే కనుక మర్యాద ఉండదు. మర్యాద తప్పి మాట్లాడిన వాళ్ళకి కూడా చెంప చెల్లుమని మేము ఇచ్చే సమాధానాలు రోజుకొకలాగా మీ దగ్గరికి తూటాల్లాగా వస్తాయి. ఖబర్దార్. థ్యాంక్ యూ. వ్యక్తులు మాట్లాడే భాష అంటే మన సహజంగా ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తా అనే సామెత మనందరం చూస్తుంటాం. వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే భాష చూస్తే ఎంత లేఖీతనంగా ఉంటుందో మనం చూస్తున్నాం కదా. అంటే పాపం వెంకటరెడ్డి ఇతని పేరు, వైసీపీ పార్టీకి జగన్ రెడ్డి తర్వాత జగన్ రెడ్డి అంత గొప్ప వ్యక్తి. పాపం 2019 నుంచి 2024 వరకు కూడా ఆయన కోమాలో ఉన్నాడు. ఇటీవలే కోమాల నుంచి బయటకు వచ్చాడు. నిన్నటి రోజు మన పంతం నానాజీ గారు మాట్లాడిన తర్వాతే ఇతను కోమాల నుంచి బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టి మాట్లాడడం జరిగింది. లేఖి అంట. అయితే ఆ వెంకటరెడ్డి గారికి నేను ఒకటే తెలియజేస్తున్నా, పాపం 2019-2024 మధ్యలో 5 సంవత్సరాల పాటు నువ్వు కోమాలో ఉన్నావు కాబట్టి మీ ప్రభుత్వంలో మీ జగన్ రెడ్డి గారి కింద ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారో మీకు తెలియదు కాబట్టి, అయ్యా వెంకటరెడ్డి గారు దయచేసి వెనక్కి వెళ్ళి ఒక్కసారి ఆ వీడియోలన్నీ తెప్పించుకొని, ఏదైతే డైమండ్ రాణి రోజా మాట్లాడిన విషయాలు కావచ్చు, అదేవిధంగా గుట్కా పాండు మాట్లాడిన విషయాలు కావచ్చు, కోడిగుడ్డ అమర్నాథ్ మాట్లాడిన విషయాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే జోగి రమేష్ కావచ్చు, వీళ్ళందరూ వీడియోలు కూడా తెప్పించుకొని వాళ్ళు ఎంత పద్ధతిగా మాట్లాడారు, ఎంత వినయంగా మాట్లాడారు, ఎన్ని వేదాంతాలు చెప్పారు అవన్నీ విను. వెంకటరెడ్డి కోమాల నుంచి బయటకు వచ్చావు కదా నిన్ననే, కాబట్టి విని తెలుసుకొని తర్వాత మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి, అదేవిధంగా మా శాసనసభ్యులు పంతం నానాజీ గారి గురించి అప్పుడు మాట్లాడు. నువ్వు సిగ్గుందా నీక వెంకటరెడ్డి? చెవులు ఏమైనా చెట్లు మొలిసాయా? కడుపుకు అన్నం తిన్నావు, గడ్డి తిన్నావు నువ్వు? గత 5 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆంబోతుల్లాగా నోర్లేసుకొని ఇష్టానుసారంగా కోతలు పోసి బూతులు మాట్లాడి, అసెంబ్లీ దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా బూతులు మాట్లాడుతూ ఉంటే మీ జగన్ రెడ్డి చిరునవ్వు నవ్వుతా ఉండి, ఏం నీకు కళ్ళు పోయినాయా? కళ్ళు మసగ్గమ్మినాయా? చెవుల్లో చెట్లు మొలిసినాయా? నోరు పడిపోయిందా? ఇప్పుడు లేచింది నీకు నోరా? చించుకొని ముందుకు వస్తున్నావే? అసలు బూతులను లేవదీసిందే మీరు, మీ నాయకులు, మీ పార్టీ. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పాటు ఏ రోజన్నా సరే ప్రజల సొమ్ముతో సభలు పెట్టి, సమావేశాలు పెట్టి, పెళ్లిళ్ళ గురించి ఒరే
గేటు తాకుతావా, అసెంబ్లీ గేటు తాకుతావా అని మాట్లాడింది ఎవరయ్యా? వెంకటరెడ్డి. అందుకే పాపం కోమాల నుంచి బయటకు వచ్చినావు కాబట్టి నీళ్లు చల్లగా చల్లుకొని వెనక్కి వెళ్ళి మీ నాయకులు ఎవరైతే ఉన్నారో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా నేను చెప్పిన పేర్లు వాళ్ళందరికీ కూడా వీడియోలు తెప్పించుకొని ఒకసారి చూసుకొని తర్వాత మీడియా సమావేశం పెట్టి మాట్లాడు. నిన్నటి రోజు 19 నానాజీ గారు మాట్లాడింది 100% రైట్. మీరు ఏ దారిలో వెళ్తున్నారో ఆ దారిలోనే ఎదురుపడాలి. మేము కూడా ఎదురుపడే మిమ్మల్ని ఎదుర్కొనేదానికి నిలబడాల. మీరు చెప్పినటువంటిది, మీరు ఇచ్చినటువంటి సంస్కారమే అది. గుర్తుపెట్టుకో వెంకటరెడ్డి, నువ్వు 1 వేలు చూపిస్తే మేము మిగిలిన 4 వేలు కూడా కలిపి చూపిస్తాం నీకు. గుర్తు పెట్టుకొని నారు అదుపులో పెట్టుకొని మాట్లాడు వెంకటరెడ్డి, తెలుసుకొని మాట్లాడు వెంకటరెడ్డి. మేము ఎంతో పద్ధతిగా, గౌరవంగా, వినయ విధేయతగా ఉన్నాం. మీరు ఇష్టానుసారంగా నోర్లు పారేసుకున్నారు. ఆ నోర్లు పారేసుకున్న దానికి మేము ఇప్పుడు కూడా సమాధానం చెప్పకపోతే బాగోదు. గుర్తుపెట్టుకో.